హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి గురించండి. మనకి ఇది నిలవ పచ్చడండి. నార్మల్ గోంగూర వేరండి. నిలవ పచ్చడికి వాడే గోంగూర వేరండి. ఇవైతే గుంటూరు మిరపకాయలు. అలాగే నేను ఈ వేరుశనగ నూనె అయితే గానుగ నుంచి తెప్పించుకున్నాను. చాలా ఫ్రెష్‌గా ఉంటదండి. ముందు ఆయిల్‌ని వేడి చేసుకొని అందులో మిరపకాయలు వేసి వేయించుకోవాలండి. మరీ నలుపు రానివ్వకూడదు. ఆల్రెడీ ఎండుమిరపకాయలే కాబట్టి ఊరికే వేగిపోతాయండి. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అలాగే చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి. బాగా దాని పిప్పంతా తీసేసి గుజ్జు తీసుకోవాలి. మనకి కేజీ గోంగూరకొచ్చి పావు కేజీ చింతపండు, ఒక పావు కేజీ ఎండుమిరపకాయలు పడతాయండి. అలాగే గిద్దన్నర ఉప్పయితే పడతది. చింతపండుని ముందు బాగా ఉడకబెట్టుకోవాలండి. అది మనకి ఉడికింది అన్న దానికి మనకి ఎలా తెలుస్తుందంటే, గరిటెతో ఇలా చింతపండుని వంపుతున్నప్పుడు గరిటె నుంచి అయితే జారుగా పడిపోకూడదు. బాగా ఉడికిపోవాలండి. అదే మనకి పచ్చడిలో అసలు నిలవ ఉండడానికి టెక్నిక్ అంటే చింతపండులోనే ఉంటదంటండి మొత్తం. తాలింపులన్నీ చూసుకొని వేసుకోండి. మీకు తాలింపులంటే ఐడియా ఉంటది కదండీ! ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వండి. తాలింపులు వేపుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. తాలింపు బాగా వేగితే పచ్చడి కూడా మంచి టేస్ట్ ఉంటది. తాలింపులు వేపుకున్న తర్వాత లాస్ట్‌లో దించే ముందు 2 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని మొత్తం మొత్తం అండి. దాన్ని కచ్చా పచ్చి మిక్సీ పట్టండి. పట్టిన దాన్ని లాస్ట్‌లో తాలింపుల్లో వేసి ఒక్క నిమిషం ఉండనిస్తే సరిపోతదండి. ఆల్రెడీ మనం ఇందాకడ ఉడకబెట్టుకున్నాం కదండీ చింతపండుని. ఆ చింతపండుని తీసుకొచ్చి తాలింపు వేగిపోయిన తర్వాత దాంట్లో వేసుకోండి. ఆల్రెడీ అది బాగా ఉడికిపోయింది కాబట్టి అది కూడా వేసుకుంటే ఇంకొంచెం సేపు ఆ నూనెలో మగ్గనివ్వండి. ఎక్కడైనా ఇంకొంచెం పచ్చిదనం ఉంటే అందులో మొత్తం పోతుంది. మనకి ఈ ప్రాసెస్‌లో చేసుకున్నట్టయితే మీకు సంవత్సరం పైనే ఇది నిలవైతే ఉంటదండి. చూడండి చింతపండు వేసి బాగా దాన్ని ఎగరనిచ్చిన తర్వాత అది ఎలా ఉందో. నాకు ఆల్రెడీ అమ్మ వేపిన గోంగూరని పంపించారండి ఊరు నుంచి. అందుకనే మీకు నేను గోంగూర వేపిన వీడియో అయితే ఇందులో స్కిప్ అయింది. గోంగూరని ఆయిల్‌లో వేపేసి అమ్మ అయితే నాకు పంపించింది. దీంట్లో దాదాపు మనకి నేనైతే పెట్టుకుంది 3 కేజీలు గోంగూర అండి. నాకు 2 కేజీల దాకా ఆయిల్ అయితే పట్టింది. చూడండి ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఎండుమిరపకాయల్ని కచ్చా పచ్చి మిక్సీ పెట్టుకోవాలండి. అలా మిక్సీ పెట్టుకున్న ఎండుమిరపకాయ పొడిలో గోంగూర ఎండుమిరపకాయ పొడి కొంచెం వేసుకొని ఒక తిప్పు మిక్సీ అయితే పెట్టుకోవాలండి. ఇది ఆల్రెడీ నాకు వేపిన గోంగూరే కాబట్టి ఇది కలిపి నేను ఒక్క తిప్పు అయితే మిక్సీ తిప్పుకున్నాను. మనం ఏ పనైనా నిపుణుల పర్యవేక్షణలో చేయాలన్నట్టు నాకు పచ్చడి మీద అంత అనుభవం లేదు. ఇదైతే మా ఫ్రెండ్ పెట్టింది. నేనైతే వీడియో తీసుకున్నాను. మొత్తం కలిపిన దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని కలిపి ఒక దాంట్లోకి తీసుకోండి. తర్వాత రోజు మొత్తాన్ని కలిపి ఒక్కసారి చెక్ చేసుకోండి. అలాగే ఆయిల్ తగ్గినా లేక ఉప్పు కారం మనకి ఏమైనా తగ్గినట్లయితే ఉప్పు కారం మళ్ళీ సరిచూసుకొని వేసుకోవచ్చండి. ఆయిల్ ఏమైనా తగ్గింది అనిపిస్తే మాత్రం ఆయిల్ని ఒక్కసారి కొంచెం హీట్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత వేసి కలుపుకోండి. మనకి సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి.